10వ తరగతి ఫలితాల్లో హిస్టరీ క్రియేట్ అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాకినాడకు చెందిన నేహాంజలి 600కి 600 మార్కులు సాధించింది. ప్రస్తుతం నేహాంజలి ఉన్నారు, అంతా మాట్లాడదాం. అసలు ఎట్లా సాధ్యమైందమ్మా? అనుకున్నావా, ఊహించావా 600కి 600 వస్తాయని? ఎగ్జామ్స్ రాసేటప్పుడు దాని ముందు ప్రిపరేషన్ దాన్ని బట్టి చూస్తే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశానండి. ఇది మెయిన్గా భాష్యం గుంటూరు నుంచి వచ్చిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ వల్ల ఇదంతా సాధ్యమైంది. అలాగే అన్నిటికంటే ఫస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల అయింది. వాళ్ళు ఇచ్చే ఆర్ఐటీ ఎగ్జామ్స్ అండ్ మంత్లీ ఎగ్జామ్స్ కూడా పెట్టేవారు. ఈ ఎగ్జామ్స్లో ఒకటి తర్వాత ఒకటి మిస్టేక్స్ని మేము రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళం. లాస్ట్కి మమ్మల్ని ఎలా ప్రిపేర్ చేశారంటే ఇంకా మేము అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా రాసేలా ప్రిపేర్ చేశారు. అండ్ ఇది అఫ్కోర్స్ భాష్యం రామకృష్ణ సార్కి నేను డెడికేట్ చేస్తాను, హనుమంతరావు సార్కి, జోనల్ సార్కి, ప్రిన్సిపల్స్ అందరికీ, మా పేరెంట్స్కి అండ్ టీచర్స్కి, వీళ్ళందరికీ నేను డెడికేట్ చేస్తున్నాను. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఉంటుంది, అందరికీ కూడా కోచింగ్ ఇస్తుంది. కానీ పర్సనల్గా నువ్వు ఎటువంటి ప్రికాషన్ తీసుకున్నావు, ఎట్లా ప్రిపేర్ అయ్యావు? పర్సనల్గా అయితే నేను మార్నింగ్ 7 to 7:30 ఇక్కడ స్కూల్లో చదువుకునేదాన్ని. ఆ ప్రిపరేషన్తో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 4 క్లాస్ చదువుకునేదాన్ని. మార్నింగ్ అవర్స్లో చదువుకున్నది నాకు బాగా గుర్తుండేది. దాన్ని బట్టి అండ్ వాళ్ళు ఇచ్చే వర్క్షీట్స్ అండ్ వాళ్ళు ఇచ్చే ఎగ్జామ్ పేపర్స్, ప్రీ ఫైనల్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి నేను 9 hours చదువుకునేదాన్ని. దాన్ని బట్టి నాకు బాగా ప్రిపరేషన్ అయింది. నేను ఎక్కువగా లాంగ్వేజెస్లో ఖచ్చితంగా అందరికీ 1-2 మార్కులు పోతూ ఉంటాయి, ఆ విషయం నువ్వు చూస్తూ ఉంటావు. కానీ లాంగ్వేజ్లో ఎట్లా సక్సెస్ అయ్యింది? లాంగ్వేజెస్ అయితే గ్రూప్స్ అయితే మ్యాక్సిమం 100 వస్తాయని ఫస్ట్ నుంచే ఎక్స్పెక్ట్ చేశాను. లాంగ్వేజెస్లో అయితే ఆ టీచర్స్ మాకు చెప్పిన విధానం, వాళ్ళు ప్రిపేర్ చేయించిన గ్రామర్ టాపిక్స్ అండ్ ఒక్కొక్క క్వశ్చన్లో ఉన్న మెలకువలు అవన్నీ మాకు నేర్పించారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా గ్రామర్ అన్నా, అది రిటర్న్ ఎస్ఏ క్వశ్చన్స్ అన్నా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకుండా ప్రాక్టీస్ చేయించారు. దాన్ని బట్టి నేను లాంగ్వేజెస్లో కూడా ఫుల్ తెచ్చుకోవడానికి సహాయపడింది. 10th క్లాస్ హిస్టరీలోనే గతంలో ఎప్పుడు ఎవరు ఈ రికార్డ్ సాధించలేదు, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫస్ట్ ఐ థ్యాంక్ ద గాడ్, అండ్ తర్వాత పేరెంట్స్ సాక్రిఫైసెస్, అలాగే మా టీచర్స్ ఒక సపోర్ట్, ఇవన్నీ నాకు తోడ్పడ్డాయి. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్లో ఐఐటీ కొట్టాలని ఆశిస్తున్నాను. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీకేమనిపిస్తుంది మీ అమ్మాయిని చూస్తుంటే పక్కన? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ నుంచి బాగా కష్టపడేదండి పాప. ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని సాధించడానికి తన వంతు కృషి తను చేసేది. దాంతోపాటు భాష్యం విద్యా సంస్థలు చాలా సపోర్ట్ చేసింది పాప. ఫస్ట్ దేవుడు బై గాడ్ గ్రేస్, తర్వాత పాప కష్టం. మీరు అనుకున్నారా అవుట్ ఆఫ్ వస్తాయని? వస్తాయండి, నేను ఫస్టే చెప్పానండి 600 out of 600 వస్తాయని. నేను స్కూల్లో చెప్పే వెళ్ళానండి లాస్ట్ ఎగ్జామ్ రోజు. అవుట్ ఆఫ్ వస్తాయండి, స్టేట్ ర్యాంక్ ఇచ్చే భాష్యానికి మేము పాప తీసుకువెళ్తామని చెప్పాను. ఫస్టే చెప్పామండి నేను. వాళ్ళ డాడీ గోల్ అండి ఐఐటీ కొట్టాలి మంచి ర్యాంక్తో. తర్వాత తన గోల్ ఐఏఎస్ అవుతానంటుందండి. ఆ విధంగా వెళ్దామని ఆశ ఉంది. ఇంకా ఎక్కువ కష్టపడి అనుకున్న గోల్ సాధించాలని మేము ఆశిస్తున్నాం. మొత్తానికైతే 10th క్లాస్లో నేహాంజలి అవుట్ ఆఫ్ స్కోర్స్ 100% 600కి 600 మార్కులు సాధించింది. గతంలో ఎప్పుడు ఎవరు సాధించిన రికార్డ్ సాధించింది. దాంతో భవిష్యత్తులో తాను ఐఏఎస్ చదవాలనుకున్న అంటున్నట్టు నేహాంజలి చెప్తుంది. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.